కేవలం పోల్ మేనేజ్మెంట్ చేసి గెలుస్తుంది అడ్డదారులలో. సో ఆ విధంగా మహారాష్ట్ర ఎన్నికల కంటే ఒక విత్ ఇన్ 6 months 3 months ముందు ఎందుకు రెండు పార్టీలు ఎందుకు గెలిచినావు? శివసేన ఎందుకు గెలిచినావు? నేషనల్ ఎన్సీపీని ఎందుకు గెలిచినావు? నీకున్న అస్త్రం ఏంది? సిబిఐ ఈడీ అని బెదిరించే కదా, రైట్? ఆదర్శ కుంభకోణము లోపలేస్తానే కదా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షురాలు లేకపోతే యొక్క చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని చౌకీదార్ చోర్ హే చోర్ని చోర్ అంటే యొక్క ఆర్యబ్రాహ్మణ్ని యొక్క జడ్జిలో పెట్టుకొని తప్పుడు తీర్పులు ఇప్పించడం. పార్లమెంట్ ఎన్నికల ముందు నేషనల్ హెరాల్డ్ ఏముందిరా కేసు? ఆమె పేరు మీద ఒక్క ఇంచు భూమి అన్న ఆమె పేరు మీద వచ్చిందా? సోనియా గాంధీ గారు కానీ ఎవరి మీదన్నా అయినా సరే ఒక తప్పుడు పెట్టి ఆ కేసును బూచిగా చూపెట్టి వాళ్ళ యొక్క అకౌంట్లను ఫ్రీజ్ చేయడం. అంటే నేను చెప్తున్నా, ఇక్కడ నువ్వు ధర్మబద్ధంగా యుద్ధం చేస్తలేవు.